ఈ రోజు నిజంగా జుమా రోజు కూడా ఫజర్ నమాజ్ చదవకుండా జుమాకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. కొంచెం సమయం కూడా లేదు ఈ రోజు మన జీవితంలో. ఎలా బరకత్ ఉంటుంది, ఎలా అల్లాహ్ యొక్క కారుణ్యం ఉంటుంది. పోనీ ఈ రోజు ఎంతమంది సూరతుల్ కహఫ్ చదివి జుమాకు హాజరయ్యారు అంటే సూరతుల్ కహఫ్ చదవడానికి కూడా సమయం లేదు. మరి నీకేమో స్వర్గం కావాలి, ఎలా ఇస్తాడు? అంత తేలిగ్గా ఇస్తాడా? ఎప్పుడు వారానికి ఒకసారి వచ్చేసి పైన తెల్లటోపో ఎర్రటోపో పచ్చటోపో పెట్టేసుకుని పొడుగైనటువంటి మోకాల కిందకి లాల్ చేసుకుంటే స్వర్గం ఇస్తానని చెప్పాడా? కానీ దురదృష్టవశాత్తు చాలా మంది జుమా నమాజులు వచ్చి కూడా నిద్రపోయే వాళ్ళు, ఫోన్లు చూసుకునే వాళ్ళు, పక్క వాళ్ళతో మాట్లాడుకునేటువంటి వాళ్ళు, ఎక్కడో సంబంధం లేని విధంగా గోళ్లకు ఆనుకునే వాళ్ళు, గోళ్లు గిల్లుకునే వాళ్ళు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్, ఆ పుణ్యఫలం ప్రాప్తించదు. నిజంగా వచ్చే జుమ్మా దాకా బతుకుంటామనేటువంటి గ్యారంటీ ఎవరికి లేదు కదా. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఆఖరి రోజు అయితే ఈ జుమా ద్వారా నాకు పుణ్యం ప్రాప్తిస్తుందా లేదా ఇది ఆలోచించాలి. లేదులేండి వస్తాము పోతాము, ఏదో కులాచారంగా వాళ్ళ మసీదుకి వెళ్తున్నారు, మేము ఈ మసీదుకి వస్తున్నాము పోతున్నాము అనుకోండి, ఒకరోజు మనం కూడా పోతాం, తీసుకెళ్లి ఊరు బయట కాట్లో పెట్టేస్తారు.